ఏలు ఉట్టి మీద ఉండగా పసిపోయిన రొట్టెలకు పోతివా నాదా నమస్కారం. క్రిస్మస్ ప్రత్యేకత. క్రిస్మస్ పండుగను యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటారు. ఆయన మానవ రూపంలో భూమిపై జన్మించి ప్రపంచానికి ప్రేమ, శాంతి, క్షమ వంటి విలువలను బోధించాడని క్రైస్తవులు నమ్ముతారు. నాజర్ గ్రాబియల్ దేవదూత మేరీకి కలలో కనిపించి ఆమె కన్యగా ఉన్నప్పుడే దేవుని కుమారుడికి జన్మనిస్తుందని చెప్పిన తర్వాత బెత్లెహేంలోని ఒక పశువుల పాకలో యేసు జన్మించాడు. అందుకే డిసెంబర్ 25న క్రిస్మస్ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచ రక్షకుడిగా భావించే యేసుక్రీస్తు జన్మించాడని గుర్తు చేసుకోవడం ప్రధాన కారణం. ఆయన పుట్టుకతో లోకానికి దైవిక ప్రేమ లభించిందని నమ్ముతారు. తూర్పు దేశాల నుండి 3 జ్ఞానులు ఒక ప్రత్యేక నక్షత్రాన్ని అనుసరించి యేసును దర్శించి కానుకలు సమర్పించారు. ఆ నక్షత్రం మార్గదర్శకత్వానికి దైవ ఆశీస్సులతో గుర్తుగా క్రిస్మస్ చెట్టుపై స్టార్ను పెడతారు. యేసుక్రీస్తు జన్మను స్మరించుకుంటూ ఆయన బోధించిన ప్రేమలు, కరుణ, క్షమాగుణాలను తమ జీవితంలో పాటించాలని క్రైస్తవులు ఈ క్రిస్మస్ ద్వారా గుర్తుంచుకుంటారు. ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు జరుగుతాయి. ముఖ్యంగా డిసెంబర్ 24 రాత్రి, డిసెంబర్ 25 ఉదయం చర్చిలో ప్రత్యేకంగా కార్యక్రమాలు ఉంటాయి. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్.